హలో మామ. ఈరోజు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్తున్నాను మామ రాయవరంకి. కిటికీలో చూస్తూ ఉన్నాను మామ. నేచర్ చాలా అంటే చాలా బాగుంది. చూడండి మీరు కూడా. చూస్తూ ఉండగానే నిద్ర అయితే వచ్చేసింది మామ. చల్లగా నిద్రపోయినా నేనైతే. 3 గంటల తర్వాత లేచి చూస్తే బస్ అయితే ఆపేసినాను మామ. ఎందుకంటే కండక్టర్ డ్రైవర్ వాళ్ళిద్దరు అయితే టిఫిన్ తినడానికి పోయినారు మామ. మళ్ళీ బస్ స్టార్ట్ చేసినారు మామ. ఇంకా మళ్ళీ పోతున్నాం మామ. 1 గంట తర్వాత మామ ఇంటికి వచ్చేసి మళ్ళీ బైక్ అయితే తీసుకొని అయితే స్టార్ట్ అవుతాను మామ. యాడికంటే పించాకు వచ్చినాం మామ. నేను మా పెద్దయ్య ఏదో చిన్న పని ఉన్నదని చెప్పేసి పించాకు వచ్చినాం. నేను ఇంకా పించాకు వచ్చి పించాడని చూడకండి ఎట్లా అని చెప్పేసి ఒక పల్పి ఆరెంజ్ తీసుకుని అయితే పించాడానికి అయితే స్టార్ట్ అయిపోయినాను. వెళ్తూ ఉన్నాను మామ. అయితే పించాడం వ్యూ అయితే భలే ఉంది మామ. బైక్ అయితే పార్క్ చేసిన. ఇంకా లోపలికి తీసుకొని పోదామంటే ఏదో అడ్డపెట్టేసినారు బైక్ లోపలికి తీసుకొని పోకూడదని చెప్పేసి. నడుచుకుంటా అయితే పోతాను మామ. ఇదే మామ పెద్ద గేటు చూడండి. ఇక్కడ నిలబడుకొని చూస్తా అంటే వ్యూ చాలా అంటే చాలా బాగుంది మామ. చుట్టూ వాటర్. పల్పి ఆరెంజ్ ఓపెన్ చేసిన. పల్పి ఆరెంజ్ తాగుతా అంటే ఈ ఎండకి స్వర్గం మామ. కొత్తగా పించాడేం కాడ ఈ గడ్డి అయితే పెంచుతున్నారు మామ. ఫోటోషూట్ కి అయితే భలే ఉపయోగపడుతుంది. ఇంకా ఈ డ్యామ్ చూడండి మామ ఎట్లుందో. ఇంకా నేను పైన నుంచి అయితే పోతాను మామ. కిందికి పోయి కింద నుంచి బాగా ఫుల్ గా చూపిస్తాం మామ పించా డ్యామ్ ని. మళ్ళీ మన బైక్ దగ్గరికి అయితే వచ్చేస్తాను మామ. ఇంకా బైక్ ని తీసుకునేసి కిందికి వచ్చేసిన. చూడండి కింద నుంచి పించా డ్యామ్ ఫుల్ గా కనబడుతుంది. ఎట్లుందో కామెంట్ చేయండి మామ పించా డ్యామ్. ఓకే బాయ్ మామ. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకు.